నమఃశంకరాయ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 11వ తారీఖు ఆగస్టు నెలలో ఒక అద్భుతమైన రోజు ఉందండి. అదే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మరియు మంగళవారము. వీటిని కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు. కృష్ణ అంగారక చతుర్థి వేరు, కృష్ణ అంగారక చతుర్దశి వేరు. ఇది అలభ్య పుణ్యతిథి అని అంటారు. అంటే దీపావళి ముందు వచ్చే ఆశ్వీజ కృష్ణ చతుర్దశి ఎంత ప్రభావవంతమైనదో అంతే సమానమైనటువంటిది ఈ యొక్క ఆగస్టు 11వ తారీఖు రోజున ఏర్పడే కృష్ణ అంగారక చతుర్దశి తిథి. ఈ రోజున ఎవరైతే కుజదోషముతో బాధపడుతున్నారో, వివాహమై సంతానము మిస్క్యారీ అవుతుందని బాధపడుతున్నారో, వివాహం కాక ఇబ్బంది పడుతున్నారో, కాలసర్పదోషంలో జన్మించినటువంటి వారు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు, మీరు ఇచ్చిన డబ్బు తిరిగి పొందలేనటువంటి వాళ్ళు, తిరిగి రాని బాకీలుగా ఉంటాయి కదా, అలాగే ఆర్థికాభివృద్ధి, కుజదోష నివారణకై, ముఖ్యంగా కోర్టు లాంటి జటిలమైన సమస్యల నివారణకి ఈ రోజున చెప్పుకోబోయేటువంటి ఒక చిన్న పరిహారము, అతి చిన్న పరిహారము మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో చేయండి. శ్రావణ మాసం లోపల మీ యొక్క కోరిక నెరవేరడానికి దైవం ఒక మార్గం చూపించబోతుంది. ఆలస్యం చేయకుండా క్లుప్తంగా వివరాలు తెలియజేస్తాను. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఆగస్టు 12వ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ప్రపంచవ్యాప్తముగా సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. దీని ప్రభావం మన భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచారాలు నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. అయినా ఈ యొక్క కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి దోష ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. ఈ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ యొక్క దోష నివారణార్థంతో పాటుగా కాలసర్పదోష నివారణ, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, దాంపత్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, రాహుకేతు దోషాలు, మిస్క్యారీస్ అవుతున్నటువంటి వాళ్ళ కోసమై, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, కుజదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశిలో జన్మించినటువంటి వారికి ప్రజెంట్ బాగోలేదండి. కాబట్టి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రోజున కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 11వ తారీఖు రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఆ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం 11 సార్లు పఠించండి. తదనంతరం రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణాన్ని ఒక 27 సార్లు పఠించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని 8 సార్లు పఠించండి. ఇంతకుముందు చెప్పిన సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క విధానాన్ని పాటించాలి. తదనంతరం శివాలయానికి చేరుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకము జరిపించి గళ్ళ ఉప్పు, మిరియాలు, చక్కెర ఈ 3 కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూను స్వామి దగ్గర పెట్టిరండి. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణముగా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఇంతకుముందు మనం వివరించిన సమస్యలన్నీ కూడాను నివారణ అవుతాయి. ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు రావి చెట్టు కింద ప్రతిష్ఠించినటువంటి నాగుపాము అనగా నాగదేవత విగ్రహానికి ఆవు పాలతో అభిషేకము జరిపించి అన్నము, కుంకుమ కలిపినటువంటి 3 ముద్దలు నైవేద్యంగా పెట్టి తదనంతరం ఓం శం శరవణ భవాయ నమః లేదా మానసాదేవి నమః అంటూ 108 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క 3 ముద్దల్లో కొద్దిగా
అన్నం తీసుకొని వాటిని నైవేద్యంగా స్వీకరించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. దీని ప్రభావం వల్ల జటిలమైన సమస్య ఏదైతే ఉంటుందో అది మీకు శ్రావణ మాసంలో కల్లా లైన్ క్లియర్ అవుతుంది. ఇక్కడ షడ్భాగంతు మనుష్యానాం సప్తభాగం దైవచింతనం. కాబట్టి 6 భాగాలు మనం పనిచేయాలి. 7వ భాగం దైవం తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది, ఒక మార్గం చూపుతుంది. ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేసి విజయకేతనం ఎదురయ్యవచ్చు. కాబట్టి ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి రోజున ఈ విధంగా పాటించండి. అంతేకాకుండా ఈ రోజున సంవత్సరం అంటే అంతకుముందు రోజు సంవత్సరం వరకు కూడా 1 సంవత్సరం పాటు చేసినటువంటి పాపములన్నీ తొలగిపోవాలి అనంటే ఈ రోజున ఉదయం పూట ఆ సంబంధించినటువంటి 8 ఒత్తులని ఒక ఒత్తిగా చేసి దక్షిణ దిక్కులో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. యముని యొక్క ప్రీతి కోసమై ఈ రోజున యమ తర్పణాలు అనేటువంటివి చేయాలి. యమాయ నమః తర్పయామి, యమాయ నమః తర్పయామి, యమాయ నమః తర్పయామి, వైవస్వతాయ నమః తర్పయామి, వైవస్వతాయ నమః తర్పయామి, అంతకాయ నమః తర్పయామి, అంతకాయ నమః తర్పయామి. ఇలా ఆ యొక్క యముడికి సంబంధించినటువంటి 14 నామాలు ఉంటాయి. ఆ నామాలు మీరు తర్పణం వదలండి. తండ్రి ఉన్నవాళ్ళైతే ఈ బొటనవేలు గుండా నువ్వులు చేతిలో నీళ్లు తీసుకొని వదలాలి. తండ్రి లేనటువంటి వాళ్ళు చేతిలో నువ్వులు తీసుకొని ఈ విధంగా బొటనవేలు గుండా వదలాలి. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు చేతిలో నువ్వులు నీళ్లు తీసుకొని ఈ విధంగా వదలాలి. ఈ విధంగా చేసినట్లయితే తర్పణం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి. ఇక సాయంకాలం పూట గోధుమ పిండితో చేసినటువంటి 13 దీపపు కుందుల్లాగా తయారు చేసి ఆవు నేతితో దీపారాధన దక్షిణ దిక్కులో గనక చేసినట్లయితే యముడి యొక్క అనుగ్రహం కలిగి ఏ ఇంట్లోనైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో, యముడికి తర్పణం చేస్తారో ఆ ఇంట్లో మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సంవత్సరం వరకు కూడా యమబాధలు ఉండవు, అంటే ఆకస్మిక దుర్మరణాలు కలగవు అని మనకు పురాణంలో చెప్పబడి ఉంది. చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలనే కోరికతో ఈ చక్కటి సందేశాన్ని తెలియచేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా పాటించండి. అలాగే 12వ తారీఖు రోజున గ్రహణం లేకపోయినప్పటికీ ఈ చెప్పినటువంటి రాశుల్లో ప్రధానంగా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం కాబట్టి ఆగస్టు 12వ తారీఖు రోజున కుక్కీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ, గ్రహణ దోష నివారణ పూజల హోమాల్లో రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఆనందంగా ఉంటారు. మీకందరికీ మీ యొక్క సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.